సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె విద్యార్థులు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థుల బోధనకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెబుతుండడంతో విద్యార్థుల బోధన ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 3,000 మంది ఉద్యోగుల నిరవధిక సమ్మెతో కేజీబీవీల్లో బోధన పూర్తిగా స్తంభించిపోయింది. కొద్ది రోజులుగా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంకి రాగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 12 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 19,500 మంది ఉద్యోగులం పనిచేస్తున్నాము. మరి గత సంవత్సరము పీసీసీ హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మేము సమ్మె చేస్తున్న సమయంలో అక్కడికి హన్మకొండకు వచ్చేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, చాయదైనంత సేపట్లో జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. 100 రోజుల్లోనే స్పష్టమైన హామీ ఇచ్చి జీవో ఇస్తామన్న ముఖ్యమంత్రి గారు 365 రోజులైనా ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఓలకు, కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికి కూడా మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ చేశాము. సార్, సర్వశిక్ష అభియాన్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది పనిచేస్తున్నాము. కాంట్రాక్ట్ వ్యవస్థలో రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చేయట్లేదు. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని ఎన్నో వినతులు ఇచ్చాము, నిరసనలు తెలియజేశాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత నెల 18వ తేదీ రాష్ట్ర ఎస్పీడీ గారికి సమ్మె నోటీస్ ఇచ్చి 15 రోజులైనప్పటికీ కూడా అప్పటికి కూడా స్పందించిన సమయంలో మేము ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మెలోకి దిగడం జరిగింది. మేము అదే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి సార్, మీరే హామీ ఇచ్చారు, మా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు, జీవో ఇస్తామన్నారు. కనుక మాకందరు కూడా రెగ్యులరైజ్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేయాలి. ఈ 2 ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో కేజీబీవీలు సహా ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నిలిచిపోయింది. సమ్మె కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో పాఠ్యాంశాల బోధనకు అంతరాయం కలుగుతోంది. పాఠాలు చెప్పడం పూర్తిగా నిలిపివేశారు టీచర్లు. కేవలం కొందరు సిబ్బంది వంట చేసి పిల్లలకు పెడుతూ వారికి రక్షణగా మాత్రమే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 20,000కు పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. తాజాగా ఎస్ఎస్ఏ కేజీబీవీ ఉద్యోగుల సమ్మెతో వీరి విద్యా బోధనకు బ్రేక్ పడింది. అయితే మరో 2-3 నెలల్లో ఇంటర్, 10th పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన సమయంలో టీచర్లు, సిబ్బంది సమ్మె వారిని కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా ఎస్ఎస్ఏ ఉద్యోగులకిచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 8 రోజులుగా సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. ఉపాధ్యాయ సంఘాలు సైతం వారికి మద్దతిస్తుండటంతో సమ్మె మరింత ఉధృతంగా మారింది. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెతో మండల విద్యా వనరుల కేంద్రాలు సైతం వెలవెలబోతున్నాయి. జిల్లాలోని ప్రతి మండలానికి ఒక ఎంఆర్సీ ఉంది. ఇందులోని ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారే. ఇప్పుడు వీరంతా సమ్మెలో ఉండటంతో ఎంఆర్సీలకు తాళాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఇన్ఛార్జీలు మాత్రమే విధుల్లో ఉండటంతో వారు స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. సర్కార్ దిగివచ్చి కనీసం పే స్కేల్ అయినా ముందుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.